రామా, నీకు విద్యాధరము అనే మహాస్త్రం, నందనము అనే ఖడ్గం ఇస్తాను. నీకు గాంధర్వాస్త్రం, సౌరాస్త్రం ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థలోకి తీసుకెళుతుంది మరియు విముక్తి కూడా ఇస్తుంది. వీటికి ఆ శక్తి ఉంది. నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలగు అస్త్రములు. మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రం, పిశాచులు ప్రయోగించే మోహనాస్త్రం ప్రసాదిస్తున్న ఇంకా తామసాస్త్రం, సౌమనాస్త్రం, సంవర్ధనాస్త్రం, ముసలము, సత్యము అనే అస్త్రములు. అత్యంత శ్రేష్టమైన మాయాధర్మాస్త్రం, అత్యంత శక్తివంతమైన మహాభయానక త్వష్ట అస్త్రం ఇస్తున్నాను. రామా, ఈ అస్త్రములు అన్నీ కామరూపం కలవి. వాటికి ఇష్టారూపము ధరించే శక్తి కలవి. వీటిని నానుండి గ్రహించు. రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో స్వీకరించాడు. ఈ అస్త్ర ప్రయోగ ఉపసంహారాలతో గ్రహించటం దేవతలకు కూడా అసాధ్యం. అటువంటిది రాముడు ఆ సమస్త అస్త్ర సముదాయములను అవలీలగా అధ్యయనం చేశాడు. విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు ఉండే అధిదేవతలు వచ్చి రాముని ముందు నిలబడి రామా, ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికాయి.